వెల్కమ్ టు మై ఛానల్. నా ఆదిత్యాని నాకు ఇచ్చేయంటూ ఆనందిని అడుగుతున్న అలేఖ్య చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన పద్మావతి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక అలేఖ్య అయితే జీవన మాటలు నమ్మేస్తుంది. ఇక అలేఖ్యకు ఉన్నవి లేనివి చెప్పి జీవనైతే ఇక ఆదిత్య ఆనంది మధ్య ఎలాగైనా గొడవలు రావాలని అలేఖ్య ద్వారా ఆదిత్య ఆనందిని విడదీయాలనైతే తన ప్రయత్నాలు తను మొదలు పెడుతుంది. ఇక జీవన మాటలు నమ్మిన అలేఖ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, జీవన చెప్పింది కూడా నిజమే కదా, ఆదిత్యకి ఆనంది అంటే ఇష్టం లేకి ఇన్ని రోజులు తనతో కలిసి లేడు, తనతో కాపురం చెయ్యలేదు. వాళ్ళిద్దరికీ ఇష్టం ఉండుంటే ఈ పాటికి భార్యాభర్తలుగా ఒకటయ్యేవారు. ఆదిత్య ఆనందితో అసలు పొడి పొడిగా మాట్లాడుతున్నాడు. తన మీద ప్రేమ కూడా లేదని నాకు అర్థమవుతుంది. నా ఆదిత్య బాధపడకుండా ఉండాలి అంటే, నేను ప్రేమించిన ఆదిత్య సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నేను నా ఆదిత్యాన్ని దక్కించుకోవాలి. నేను ఆదిత్యకి దగ్గర అవ్వాలి. ఆదిత్య ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలేఖ్య. ఇంతలో ఇక ఆనంది అయితే వస్తుంది. ఆనంది అయితే అలేఖ్యకి ఇష్టమైన స్వీట్స్ అయితే తీసుకుని వస్తుంది. ఇష్టమైన స్వీట్ ఇస్తే సరిపోతుందా, తనకు కావలసినవి కూడా ఇవ్వాలి కదా అంటూ జీవన్ అంటూ ఉండగా, తనకి కావలసిందా ఏంటి, ఏం కావాలి అలేఖ్య, నీకు ఏం కావాలో చెప్పు, నువ్వు ఏం అడిగినా ఇస్తాను అంటూ ఆనంది అనగానే, ఏంటి ఏం అడిగినా ఇస్తావా, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా జల్సీగా ఉంది, ఏంటో అసలు నువ్వు ఏమడిగినా ఇస్తానని ఇంత ప్రేమగా చెప్తూ ఉంటే నాకు నీలాంటి అక్క లేదని బాధ కలుగుతుంది ఆనంది అంటూ చెప్తూ ఉంటుంది జీవన అయితే. జీవన నువ్వు కొంతసేపు ఆగు, అసలు ఏం కావాలి నీకు అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక అలేఖ్యని ఆనంది అయితే బావగారు అని చెప్పంగానే ఒక్కసారిగా షోకే చూస్తూ ఉంటుంది ఆనంది. భలే అడిగావే, నేను నీ మీద చాలా ఎక్స్పెక్టెన్స్ పెట్టుకున్నాను, దానికి తగ్గట్టే నువ్వు మారావు, ఇక మీదట ఈ కుట్టి జీవితం నాశనమైనట్టే అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది జీవన సంతోషపడిపోతూ. ఇంతలో ఇక ఆనంది అయితే, ఏం మాట్లాడుతున్నావు అలేఖ్య, బావగారేంటి అంటూ అనగానే, అదే అక్క, బావగారితో చెప్పి నాకు డ్రెస్లు తెప్పిస్తావని, నాకు ఈ బట్టలు లేవు కదా, నీ చీరలే కట్టుకుంటున్నాను, బావగారు మళ్ళీ ఫీల్ అవుతారేమో నీ చీరలు కట్టుకుంటే అని నాకు ఉదయం నుంచి అనిపిస్తుంది, నీతో ఈ విషయం ఎలా చెప్పాలా అర్థం కాక ఆలోచిస్తున్నాను అంటూ ఇక అలేఖ్య అయితే మాట మార్చేస్తుంది. ఓ సింతేనా, మీ బావగారు అలా ఏమీ అనుకోరు, నేను చెప్తాను కదా, రేపు ఉదయమే నీకు డ్రెస్సులు తీసుకురమ్మంటాను అనగానే, లేదక్క ఇంకా బావగారు రాలేదు కదా, నాకు డ్రెస్ తీసుకురమ్మని చెప్పు అంటూ చెప్పంగానే, సరే ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అంటూ ఆనంది అయితే ఇక ఆదిత్యకి అయితే ఫోన్ చేస్తుంది. చెప్పానంది అంటూ అనగానే, ఏమీ లేదండి, అలే ఇక్కడున్న దివ్యకి డ్రెస్సులు లేవు కదా, మీరు వచ్చేటప్పుడు షాపింగ్ చేసుకు వస్తారని ఫోన్ చేశాను అంటూ అనగానే, డ్రెస్లా, తన డ్రెస్ నాకెలా తెలుస్తుంది అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు. అంటే షాపు వాళ్ళని అడిగితే ఇస్తారు కదండి, తన హైటు వెయిట్ అన్ని చెప్తే వాళ్ళే ఇస్తారు అంటూ ఆనంది అనగానే, ఇంతలో ఇక ఆదిత్య అయితే సరే తీసుకువస్తానని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తాడు. ఇదేంటి ఇప్పుడు నా చేతులతో అలేఖ్యకి డ్రెస్ తీసుకువెళ్ళి ఇవ్వాలా, ఇప్పుడు నేను కనుక తీసుకువెళ్తే ఏమనుకుంటుందో, అసలు ఇప్పుడు తనకి గతం గుర్తుకు లేదు కాబట్టి సరిపోయింది, తనకి గతం గుర్తుకు వచ్చి
నన్ను నిలదీస్తే ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇటు ఆనందిని చూస్తే ఆనంది కూడా ఈ బంధం చనిపోయిన తర్వాతే దూరం అవుతుంది అని చెప్పింది. అటు అలేఖ్యకి గతం గుర్తుకు వచ్చి నన్నెందుకు మోసం చేసావని నిలదీస్తే నేను ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు, నేను ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఆదిత్య. అయితే ఇక ఆనంది చెప్పిన విధంగానే షాపింగ్కి అయితే వెళ్ళి ఇక అలేఖ్యకి డ్రెస్సులు అయితే తీసుకుంటాడు. ఇంతలో మరొక వైపు అలేఖ్య అయితే చాలా ఆనందంతో మురిసిపోతూ ఉంటుంది. చూసావా, నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీకు ఎంత ఆనందం కలిగిందో. ఇప్పుడు నువ్వు అడిగినట్టే ఆదిత్య డ్రెస్సులు అయితే నీకు తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత నేను అది ఎలా మలుపు తిప్పుతానో చూడు, నీకు ఇంకా సంతోషం కలుగుతుంది. నువ్వు ఖచ్చితంగా ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక. నేను నీ ఆనందాన్నే కోరుకుంటున్నాను అంటూ ఇక చెప్పంగానే చాలా థ్యాంక్స్ జీవన, నువ్వు గనుక లేకపోతే నా గమ్యం ఏంటో నా దారి ఏంటో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉండిపోయాను. ఇప్పుడు నువ్వు వచ్చావు గనక, నువ్వు నాకు సపోర్ట్గా ఉన్నావు గనక ఏం చెయ్యాలో ఎలా దారికి వెళ్ళాలో అర్థమైంది. ఆదిత్య సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను. నా ఆదిత్య ఎప్పుడు సంతోషంగా ఉండాలి. తనంటే నాకు ప్రాణం. తాను బాధపడితే నేను చూడలేను. తను ఎప్పుడు ఆనందంగా ఉండడానికి ఏదైనా చేస్తాను అంటూ తన మనసులో అనుకుంటూ ఇక సంతోషపడిపోతూ జీవనతో కూడా ఇవే మాటలైతే చెప్తూ చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఓసే పిచ్చిదాన, నిన్ను అడ్డు పెట్టుకుని ఆనంది ఆదిత్య జీవితాన్ని నాశనం చెయ్యాలని నేను అనుకుంటున్నానే. నువ్వు ఆదిత్య సంతోషంగా ఉండాలని కోరుకునేదంతా చెయ్యడం లేదు. కేవలం కుట్టి మీదున్న పంతం, కుట్టి ఇంటి పెద్ద కోడలన్న పంతంతో ఇదంతా చేస్తున్నాను. తనెప్పటికీ ఇంటి పెద్ద నా ఆదిత్య సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉండగలను. నేను ఆదిత్య కలిసి మళ్ళీ ఆనందంగా జీవితాన్ని మొదలు పెట్టాలి. నా ఆదిత్య నేను కలిసి ఈ ప్రపంచాన్ని మర్చిపోయినంత దూరంగా వెళ్ళిపోవాలి అంటూ ఇక అనుకుంటూ చాలా సంతోషపడిపోతుంది. ఇంతలో ఇక మరొక వైపు సునంద అయితే చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ అలేఖ్యని ఎలా బయటికి పంపించాలో అర్థం కావడం లేదు. ఆదిత్య ఆనందే మధ్య ఎలాంటి గొడవలు వస్తాయో కూడా తెలియడం లేదు అంటూ అనుకుంటూ ఉండంగానే ఇంతలో ఆదిత్య అయితే అలేఖ్యకు డ్రెస్సులు అయితే తీసుకుని వస్తాడు. ఇక ఆనందినైతే పిలిచి ఆనంది అంటూ పిలవంగానే ఇక ఆనంది అయితే బయటకు వస్తుంది. ఇక తను తీసుకువచ్చిన డ్రెస్సులు అయితే ఇవ్వంగానే ఇంతలో ఇక సునంద అయితే అడుగుతూ ఉంటుంది, ఇప్పుడు కొత్త బట్టలు తీసుకువచ్చావేంటి అంటూ అనగానే ఇవి ఇంట్లో ఉన్న దివ్యకి తెచ్చానమ్మా అంటూ ఇక ఆదిత్య చెప్పంగానే ఆ మాటకి ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది సునంద. ఇదేంటి, దివ్యకి బట్టలు తీసుకువచ్చాడా? ఇప్పుడు ఆనంది ఏమనుకుంటుంది? ఆదిత్య ఎందుకు ఇలా చేశాడు అంటూ కంగారు పడుతూ ఉంటుంది సునంద అయితే. ఇంతలో శశికాంత్ కూడా అదే విధంగా కంగారు పడుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆదిత్య డ్రెస్సులు తీసుకువచ్చాడు, ఇప్పుడు ఆనంది ఏమనుకుంటుందో అంటూ కంగారు పడుతూ ఉండగా ఇంతలో ఇక అలేఖ్య అయితే వస్తుంది. అలేఖ్య రాగానే చూడు దివ్య, మీ బావగారు నీకు డ్రెస్సులు తీసుకువచ్చారు అంటూ ఇక ఇవ్వంగానే అలేఖ్య అయితే గతం మర్చిపోయినట్టే నటిస్తూ చాలా సంతోషపడిపోతూ ఇక ఎంతో ఆనందంగా డ్రెస్సులు అయితే తీసుకుని, బావగారు మీరు తీసుకువచ్చిన డ్రెస్సులు నాకు చాలా బాగా నచ్చాయి, ఇప్పుడే ఇది ఒకటి వేసుకు వస్తాను అంటూ వెళ్ళి ఇంకా ఆదిత్య తీసుకువచ్చిన డ్రెస్ అయితే వేసుకుని బయటికి అయితే వస్తుంది. ఇక రాగానే ఆ డ్రెస్ చూసి ఆదిత్య అయితే తన మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక అది చూసిన జీవన్ అయితే అదేంటి, ఒక ఆడపిల్లకి డ్రెస్ తేవాలి అంటే అది ఒక బాయ్ ఫ్రెండ్కి మాత్రమే ఆ సైజులు తెలుస్తాయి, మరి మీరెలా తెచ్చారు బాబుగారు అంటే మీకు అలేఖ్య గర్ల్ ఫ్రెండా అంటూ అనగానే అదేంటి అలేఖ్య అంటున్నావు, గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు అంటూ సునంద అయితే కోపంగా అరుస్తుంది. అదే అలేఖ్య కాదు అత్తయ్య, దివ్య. అంటే మీరు మొన్న
అలేఖ్య అని పిలిచారు కదా, అదే పేరు గుర్తుండిపోయి అలా అన్నానంతే దివ్య అంటూ ఇక మాట మారుస్తుంది జీవన్. అయితే చూడు, ఏదో డ్రెస్సులు తీసుకువచ్చాడని గర్ల్ ఫ్రెండ్ అని ఎలా అంటున్నావు అంటూ అనగానే, అది కాదు, ఒక ఆడపిల్లకి డ్రెస్ కరెక్ట్ కొలత తీసుకువచ్చారు అంటే అలా అంటారు కదా, అందుకని అదే ఉద్దేశం తన్నాను అంటూ ఇక చెప్పంగానే ఇంతలో ఆనంది అయితే, జీవన నువ్వు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నావు. ఆయన డ్రెస్లు సైజు తెలియదని అన్నప్పుడు నేనే చెప్పాను, దివ్య హైటు వెయిటు అన్నీ కూడా చెప్తే షాప్ వాళ్ళు ఇస్తారు, ఆ డ్రెస్లు తీసుకురండి అని చెప్పంగానే ఆయన కూడా సరే అన్నారు. మరి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ అనగానే, అబ్బే అదేమీ లేదు, ఏదో క్యాజువల్గా మాట్లాడానంతే అంటూ అనగానే, చూడు, ఇంకొకసారి గనక ఇలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. దివ్య ఎప్పుడు ఇంట్లో ఒక గెస్ట్లా వచ్చిన వ్యక్తి మాత్రమే, అది ఆనంది కోసం ఇక్కడ ఉండనిస్తున్నాను తప్ప ఇక్కడ ఉండనిచ్చే ప్రసక్తే లేదు, అది గుర్తు పెట్టుకో అంటూ ఇక సునంద అయితే కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. ఆ మాటకి ఇక జీవన్ అయితే, మీరు కోప్పడతారని నాకు తెలుసు అత్తయ్య, కావాలనే నేను ఈ మాట అన్నాను. తొందరలోనే ఈ ఇంట్లో నిజం బయటపడేలా చేస్తాను, తొందరలోనే మీ అందరికీ బుద్ధి వచ్చేలా చేస్తాను. ఈ ఇంటి దేవత పెద్ద కోడలు అని పూజిస్తున్న కుట్టి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేలా చేస్తాను, అలేఖ్య ద్వారానే ఇదంతా సాధ్యమయ్యేలా చేస్తాను అంటూ ఇక జీవన్ అయితే తనలో తానే మురిసిపోతూ ఉంటుంది. చాలా సంతోషంగా బిందుమతికి అయితే ఫోన్ చేస్తుంది. ఇక బిందుమతికి ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో బిందుమతి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇది కదా కావాల్సింది, అక్కడ మనం ఎలా అనుకున్నామో అలాగే జరుగుతుంది. ఆ దివ్యని అడ్డు పెట్టుకుని ఆ కుట్టి జీవితాన్ని నాశనం చేయవలసిందే, కుట్టి తిరిగి పుట్టింట్లో పడి ఏడవలసిందే. మనం కొట్టే దెబ్బకి ఇక కుట్టి జీవితం నాశనం అయిపోయినట్టే, ఇక ఎప్పటికీ కుట్టి అత్తారింట్లో అడుగు పెట్టలేదు అంటూ బిందుమతి అయితే జీవనతో సంతోషంగా మాట్లాడుతూ ఉండగా ఈ మాటలైతే పద్మావతి వినేస్తుంది. అంటే నేను భయపడుతున్నదే ఏదో జరుగుతుంది, ఈ బిందుమతి ఆ జీవన కలిసి అక్కడ దివ్యతో ఏదో చేయిస్తున్నారు. గతం గుర్తులేని దివ్య వీళ్ళ మాటలు నమ్మి ఏదో చేస్తున్నట్టుంది. ఖచ్చితంగా నా బిడ్డ జీవితాన్ని నేను కాపాడుకోవాలి, నా బిడ్డ జీవితం నాశనం అవ్వడానికే వీల్లేదు. నేను ఎప్పటికీ కూడా నా బిడ్డకి ఎలాంటి నష్టం జరగనివ్వను, తన తల్లిగా తనని కాపాడుకునే బాధ్యత నా మీదుంది అంటూ పద్మావతి అయితే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సింహాద్రి అయితే వస్తాడు. ఏమైంది పద్దాలు, ఏం జరిగింది, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా, ఏం చెప్పమంటావయ్యా, ఇలా ఈవిడే ఫోన్లో మాట్లాడితే మాటలు విన్నాను, అక్కడ బిడ్డ జీవితానికి ఏదో జరగరాని అపాయం ఏదో జరుగుతుంది, నేను వెళ్ళి తెలుసుకోవాలి, నువ్వు వచ్చిన తర్వాత అడిగి వెళ్ళొచ్చని నేను ఆగిపోయాను అంటూ అనగానే, అవునా సరే ఖచ్చితంగా వెళ్ళు పద్దాలు, వెళ్ళి దివ్యని ఇక్కడికి తీసుకువచ్చి, తనకి గతం గుర్తు లేదు కదా, వీళ్ళ సంగతి తెలిసిందే కదా, తనతో ఏదోటి పాపిష్టి పని చేయిస్తారు, దాని కారణంగా బిడ్డ జీవితం కూడా ఆగమవుతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అనిపిస్తుంది, వెంటనే వెళ్ళి తీసుకువచ్చే అంటూ చెప్పంగానే, ఇప్పుడే వెళ్తానయ్యా, తీసుకువచ్చేస్తాను అంటూ పద్మావతి అయితే బయలుదేరుతుంది. ఇంతలో మరొక కూర్చుని ఉండగా అలేఖ్య అయితే హాల్లోకి వస్తుంది. ఇదే నాకు మంచి సమయం, ఖచ్చితంగా నేను అడిగి తీరాలి, నేను గనక నాదిచ్చా గురించి అడగకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా ఎలాగైనా నిజం బయటపడాలి కదా, అదేదో ఇప్పుడే అడుగుతాను. నాదిచ్చా గురించి నేనే తొందరపడకపోతే తర్వాత నాదిచ్చా బాధపడుతూ ఉంటాడు, నన్ను ఎదురుగా పెట్టుకుని అటు ఆనందితో కలిసి ఉండలేక తను ఏదైనా నిర్ణయం తీసుకుంటే తర్వాత మళ్ళీ మేమే బాధపడాలి, అదేదో ఇప్పుడే ధైర్యంగా అడిగేస్తాను అంటూ అలేఖ్య అయితే అందరి మధ్యలోకి వచ్చి, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ అనగానే అందరూ కూడా ఏం మాట్లాడుతుందో అంటూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంతలో ఆనంది అయితే, ఏం కావాలి దివ్య,
నీకు ఏమవసరమైనా నన్ను అడుగుమని చెప్పాను కదా, హాల్లోకి వచ్చి అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. ఏమీ లేదక్క, నువ్విచ్చిన మాట నీకు గుర్తుంది కదా అంటూ అనంగానే ఏం మాట అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. ఏమీ లేదు, నువ్వు నేను ఏం అడిగినా ఇస్తానని మాటిచ్చావు కదా, ఆ ధైర్యంతోనే అడుగుతున్నాను. నాకు ఆదిత్యాన్ని ఇచ్చే అనంగానే ఏంటి అలేఖ్య, ఏం మాట్లాడుతున్నావు అంటూ ఒక్కసారిగా సునంద అయితే అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, మీరు మళ్ళీ అలేఖ్య అంటున్నారేంటి అని అడగంగానే ఇంతలో ఇక అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. ఆ పదానికి నేను చెప్తాను, నా పేరు అలేఖ్య. నువ్వు అనుకుంటున్నట్టు నా పేరు దివ్య కాదు, నా పేరు అలేఖ్య. నేను ఆదిత్యాన్ని ప్రాణంగా ప్రేమించాను, ఆదిత్య కూడా నన్ను ప్రాణంగా ప్రేమించాడు. మేమిద్దరం ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము. యాక్సిడెంట్ అయిన కారణంగా ఆదిత్య నేను దూరం అయ్యాము. ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేక, నేను కళ్ళ ముందే ఉంటే నన్ను దూరం చేసుకోలేక ఆదిత్య చాలా బాధపడుతున్నాడు. నువ్వు కూడా ఆదిత్యాని ఎంతో ఇష్టపడ్డావని తెలుసుకున్నాను. నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి ఆదిష్ట ఇష్టం తెలుసుకుని నువ్వు ప్రవర్తిస్తావని ధైర్యంతోనే ఇలా అడుగుతున్నాను. ఆదిత్యకి నువ్వంటే ఇష్టం లేదు, నేనంటే తనకి ప్రాణం. మరి అలాంటప్పుడు నువ్వు ఆదిత్య దగ్గర ఉండి ఆదిత్యాన్ని బాధ పెట్టే కన్నా నాకు ఆదిత్యాన్ని అప్పగించి నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే మేమిద్దరం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాము అని అలేఖ్య అనేసరికి అప్పుడే అడుగుపెట్టిన పద్మావతి అయితే ఒక్కసారిగా అలేఖ్య చంపైతే పగలగొడుతుంది. ఏంటి బిడ్డ నువ్వు మాట్లాడేది? నా బిడ్డ సంసారం నీ చేతిలో పెట్టి నా బిడ్డ పుట్టింటికి వచ్చేయాలా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా? నువ్వు యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే నిన్ను తీసుకువచ్చి ట్రీట్మెంట్ చేయించి మాకు అప్పగించి సొంత బిడ్డలా చూసుకోమని చెప్పి నిన్నొక సొంత చెల్లెల్లా చూసుకుంటున్నా నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావే, నువ్వు అసలు మనిషివేనా? ఈరోజు ఆదిత్య ప్రేమించాడు, నాకు ఆదిత్య కావాలి అని అడుగుతున్నావే, ఆ రోజు నా బిడ్డ గనుక నిన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసి నీకు ట్రీట్మెంట్ ఇప్పించకపోతే ఈరోజు నువ్వు సేవమై ఎక్కడో ఉండేదానివి. ఆ విశ్వాసం కూడా లేకుండా నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావా? ఏం మనిషివి? పుణ్యానికి వెళ్తే పాపం ఎదురొస్తుంది అనే సామెత నిన్ను చూస్తుంటే గుర్తుకు వస్తుంది. అసలు నీకు ఎంతగా సేవలు చేసింది, నిన్ను ఎంతగా కాపాడుకుంది. అలాంటి నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావంటే నువ్వు అసలు మనిషివే కాదు అంటూ ఇక పద్మావతి అనంగానే, చూడండి, మీరు నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు కాదనడం లేదు, కానీ నాకు యాక్సిడెంట్ చేసింది ఎవరు? ఈ సునంద గారు. నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఎవరు? నా తల్లి తండ్రి. కానీ తప్పు చేసింది నేను కాదు కదా. ఆదిత్య నేను ప్రేమించుకోవడం తప్పు కాదు కదా. ఇప్పటికీ ఆనంది ఆదిత్య కూడా భార్య భర్తలుగా ఒకటవ్వలేదు అంటే దానికి కారణం ఏంటి? ఆదిత్యకి ఆనంది అంటే ఇష్టం లేదనే కదా అర్థం. మరి అలాంటప్పుడు నాదిత్య బాధపడి ఆనందితో కలిసి ఉండాలని ఎలా అనుకుంటాను? అందుకనే నేను నాదిత్యాన్ని ఇచ్చామని చెప్తున్నాను అంటూ అనంగానే ఇంతలో ఇక అడుగుతూ ఉంటుంది పద్మావతి అయితే ఆదిత్యాని. ఏంటి అల్లుడు గారు, తను అంతగా మాట్లాడుతూ ఉంటే మీరేమి మాట్లాడరేంటి? మీరైనా నిజం చెప్పండి. ఆ బిడ్డ చెప్పినట్టే మీకు నా బిడ్డ అంటే ఇష్టం లేదా? నా బిడ్డ అంటే ఇష్టం లేదని, నా బిడ్డతో కలిసి కాపురం చేయడం మీకు ఇష్టం లేదని ఒక్క మాట చెప్పండి. అప్పుడే నా బిడ్డ నేను ఏం చేయాలో ఆలోచిస్తాము. మీకు ఇష్టం లేకుండా నా బిడ్డ కూడా ఇక్కడ ఉండలేదు కదా. మీరొక్క మాట చెప్పండి. నా బిడ్డ మీకు తగిన భార్య కాదని, తన ఇంటికి తగిన కోడలు కాదని, తనకి మంచి చెడ్డ తెలియదని, తనలాంటి భార్య ఎవరికి ఉండకూడదని, ఇలాంటివన్నీ మీ మనసులో అనిపిస్తే ఇప్పుడే చెప్పండి అంటూ పద్మావతి నిలదీయగానే, లేదత్తయ్య గారు, లేదు, ఆనంది లాంటి భార్య దొరకడం నా అదృష్టం. ఈ ఇంటి కోడలుగా తను ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. అమ్మ నాన్నని కూడా తన సొంత తల్లి తండ్రి లాగే చూసుకుంది.
అలాంటి ఆనంది ఇంటి కోడలుగా రావడం ఈ ఇంటి అదృష్టం. మా అమ్మ నాన్న కూడా ఎప్పుడూ తన గురించే ఆలోచిస్తారు. అలేఖ్య విషయం ఎప్పుడో నేను ఆనందికి చెప్పాలి అనుకున్నాను. కానీ మా నాన్నకిచ్చిన ఒకే ఒక మాట కారణంగా చెప్పలేకపోయాను తప్ప ఆనంది అంటే ఇష్టం లేకో అలేఖ్య మీదున్న ప్రేమతోనో నేను ఈ విషయాన్ని దాచిపెట్టలేదు. ఇప్పుడు నేను ఆనంది మెడలో తాళి కట్టాను. తన భర్తగా తనకి ఎలాంటి ద్రోహం చెయ్యలేను. తనని ఎప్పటికీ దూరం కూడా చేసుకోలేను. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు నాకు ఈ పునర్జన్మ ప్రసాదించిందే ఆనంది. నేను ఈ రోజు ఇలా కాళ్ళ మీద నిలబడి నడుస్తున్నానంటే దానికి కారణం ఆనంది. అలాంటి ఆనందికి ఎలా అన్యాయం చేస్తాను? తనకి ఎప్పటికీ అన్యాయం చెయ్యను అంటూ ఆదిత్య చెప్పంగానే, చూసావు కదా బిడ్డ, ఇప్పుడే నిర్ణయించుకుంటావు. ఇప్పుడు తప్పు నీదని అర్థమైంది కదా. ఎవరు బాధపడుతున్నారో ఎవరు బాధ పెడుతున్నారో కూడా నీకు అర్థమై ఉంటుంది కదా. ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకుని నీ తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళిపో అంటూ ఇక పద్మమ్మ అయితే అలేఖ్యకు షాక్ ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.